అందరికీ నమస్కారం. రేపు 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13వ తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో కార్మిక సమస్యలను పరిష్కరించకుండా ఆ అంశాలన్నిటినీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. వాటిలో ప్రధానంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు, ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి, యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు. దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం. కానీ అభివృద్ధి చేయకపోగా, విస్తరించు మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను, వేలాది బస్సులను తీసుకొచ్చి ఈరోజు సిటీ డిపోలలో, డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్గా డిపో ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ఈ సిటీలో 26 డిపోలను మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బందిని మొత్తం వేరే జోన్లకు పంపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సర్కులర్ కూడా విడుదల చేయడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి, అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా జడ్డు అనే అక్షరం బస్సుల మీద నెంబర్ ప్లేట్కు జడ్డు అనే అక్షరాన్ని కూడా ఈ హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్లో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితిని మరి మనమంతా స్వాగతిస్తామా? ఈరోజు అధికారులకు, సూపర్వైజర్లకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన పూర్వీకులు, మీరు, మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను, స్థలాలను, ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శనం చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అద్దె బస్సు డ్రైవర్లు, అద్దె బస్సు ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దె బస్సు డ్రైవర్లకు, ఓనర్లకు కూడా మీ యొక్క డిమాండ్ ఈ సమ్మె డిమాండ్లో పెట్టడం జరిగింది. అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. ఆ బస్సులను కూడా ఆర్టీసీలోనే ఉంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినాము. గతంలో రామారావు గారి హయాంలో 1986-87లో కూడా మరి ప్రైవేటు బస్సులన్నింటిని కూడా జాతీయం చేసుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తమ విధాన ప్రకటన ఒకటి వీళ్ళకు చేసి విలీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కార్మికులను కారుణ్య నియామకాల కింద ప్లస్ అవుట్సోర్సింగ్ నియమాల కింద ఉన్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడక్కడ మరి డిపోలలో ఏది వాళ్ళను భయపెడతా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దు. కారుణ్య నియామకాలు అనేటివి మనం సాధించుకున్నటువంటి ఉద్యోగాలు, అవి మన కార్మికులకు సంబంధించినవి. మీ ఉద్యోగాలు ఎక్కడ పోవో, మిమ్మల్ని ఎవరు తొలగించరు. మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం, అప్పటిదాకా సమ్మె విరమణ చేయము. కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి
మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా న్యాయమైన డిమాండ్లలో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. కాబట్టి సబ్బండ వర్గాలు ప్రజలు కూడా అపూర్వమైనటువంటి మద్దతు మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళకందరూ ఫోన్ చేస్తున్నారు. మేము ఈ సమ్మెగా మొదలు పెడితే సకల జిల్లా సమ్మె మరో సకల జిల్లా ఆర్టీసీ సమ్మెగా మారుతుంది. ఇది 100% వాస్తవము. సబ్బండ జాతులు కూడా మా వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి, ఎందుకంటే మేము కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని సమ్మె వైపు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేసి మరి ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మీ అందరికీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ సమ్మె అనేది ప్రభుత్వమే కావాలని చెప్పి చేపిస్తుంది. ఆర్టీసీ మీద కన్నేసింది. ఆర్టీసీ ఆస్తులని ఇవాళ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీరందరూ చూసినట్టుంటే గత 2.5 సంవత్సరాలుగా కనీసం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. మేము ఎన్నో సమ్మెలు చేసినా, ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ ఈ ప్రభుత్వం పిలవలే. కానీ ఈ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో మీద నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా, మీ స్టాండ్ ఏంది? మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, ఆ తర్వాత దాన్ని ఇస్తా అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మేము అన్నీ ఇస్తా అని ప్రమాణం చేసిన తర్వాత మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మీ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇవాళ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ ఆర్టీసీ మీద ఎవరు కూడా కార్మికులంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందులు నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి అంశం ఉంటే ఆర్టీసీ ఉండదని మొన్ననే మీ ముందే ప్రూవ్ అయింది. ఎట్లయింది? ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు. అది ఒక్కటే మీకు అంతా చేస్తుందని. మహాలక్ష్మి పథకానికి మేము 0 టికెట్లు ఇస్తేనే మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది. ఇలా ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు సక్సెస్ అయినాయో లేదో తెలియదు కానీ ఆర్టీసీలో పెట్టిన పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా సక్సెస్ఫుల్గా చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కానీ 350 కోట్లు ఇస్తాన ప్రభుత్వం మాట తప్పింది. వైట్ పేపర్ ఏమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం. టోటల్గా ఎంతమంది బస్సులో ఎక్కిండ్రు, మేము టికెట్లు ఇచ్చినామో ఆ టికెట్ల డబ్బు ఎంత, మీరు ఎంత ఇచ్చిండ్రు? సోనియా గాంధీ బర్త్డే నుంచి ఈ రోజు వరకు వాటి లెక్క చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రెండోది, దీని పేరు చెప్పి ఇవాళ మీరు ఎక్కడ బడ్జెట్లో డబ్బులు పెట్టలే, మాకు నెల నెల రావాల్సిన రియంబర్స్మెంట్స్ ఏది కూడా మీరు ఇవ్వట్లేదు. అట్లాగే 9 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకు సెటిల్మెంట్లు లేవు, రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి డబ్బులు లేవు, పిఆర్సీలు ఇస్తున్నారు, పిఆర్సీలు లేవు. కాబట్టి మీరు పెట్టిన 6 డిమాండ్ల మీద మీ స్టాండ్ చెప్పాలి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మొన్నటికి మొన్న ఎవరు ఉద్యోగం అంటా ఉన్నాడు ప్రభాకర్ గారు. రెండోది ఏం చెప్తా ఉన్నాడు? మీకు ఆ 2 తప్ప అన్ని చేస్తా. ఆ 2 అంటే ఏంటి? నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వంలో విలీనం, అక్కడ చట్టం చేసి ఉంది. ఆ చట్టం చేసిన దాన్ని అపాయింటెడ్ డే ఇస్తారా ఇవ్వరా? దాంట్లో కాలయాపన ఎందుకు? ఇవ్వమంటే నేను కమిటీ వేసిన దాని మీద అని చెప్పాను. కమిటీ వేయలేదు. మీరు కమిటీ వేస్తే కమిటీని బహిర్గతం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తే పాత ప్రభుత్వం వేసింది అన్నారు. పాత ప్రభుత్వం వేస్తే మీరు రివ్యూ చేసిండ్రా? కూర్చున్నారా? 2.5 సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సమ్మెని అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రైవేట్ వాళ్ళని పెడితే తాత్కాలికమే, దానివల్ల ఇంకా ఎక్కువైతుంది. మాది ఏదైనా చావైనా రేవైనా సమ్మె తప్పదు, సమ్మె చేస్తాం. సమ్మె చేయాలనే సంకల్పం లేకుండా బలవంతంగా మీరు పంపించిండ్రు. కాబట్టి ఇమ్మీడియట్గా అపాయింటెడ్ ఇవ్వాల్సిందే, యూనియన్లని పెట్టాల్సిందే, ఇన్న సమస్యలు చేయాల్సిందే. ఇవాళ మేము ఆకలి సవాలు చేస్తూ ఉన్నారు. 36 ఏళ్ళు 35 ఏళ్ళు జవన జీవితాన్ని చేసి రిటైర్డ్ అయితే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటి? కారణం ఏంటి? వాళ్ళు ఏమైపోవాలని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. చాలా మందిని మీరు రోడ్ల మీద చూస్తూ ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళంతా. కాబట్టి ఆర్టీసీ వాళ్ళ పాపం దాకిన వాళ్ళు ఎవరు కూడా ముందు బట్ట కట్టలే. గతంలో చంద్రబాబు కావచ్చు, మొన్న ఇంకోటి కావచ్చు, రేపు ఆ పరిస్థితి రావాలని మీకు అని కోరుకుంటలేము. ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం పండుగ చేసుకుంటా ఉన్నారు. 90 రోజులు ఆర్టీసీ వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం చేసి తప్పకుండా ఈ సమ్మెని నివారించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమ్మెని నివారించకపోతే వాళ్లే ప్రజలకు కానీ ఎవరికి కానీ జరిగిన నష్టాలకి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి. మేము వెనకకు పోయేది లేదు, తగ్గేదే లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ చావో రేవో కార్మికులు రెడీగా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా దీనికి సబ్బండ వర్గాలతోటి ప్రజలు, పార్టీలు, మేధావులు, జాతీయ సంఘాలు, లోకల్ సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఉంది. ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెను మరిపించే విధంగా ఉంటుంది అని మేము భయపడతలేము.
లేవు, పరిష్కారం కాకపోతే అదే జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రికి మీ ద్వారా చివరిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. భేషజాలకు పోకండి, కూలి సంఘాల లీడర్ల మీద కథనాలు ఏదో చెప్పి మమ్మల్ని బదనాం చేసి బట్టగాలు చేయొద్దు. ఇవాళ ఎవరో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇది ప్రొవొకేషన్ సమ్మె అని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు, అది కరెక్టేనా? ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనేది ఆర్టీసీ చట్టాల్లో ఉంది కాబట్టి అందరు రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆనాడు రామ్మోహన్ రావు ఉన్నాడు, మహమూద్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఇవాళ కొంతమంది ఉంటారు. టీఆర్ఎస్ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మేము కొట్లాడుతాం, అడుగుతాము. కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం. మరి మేము ఇలా కేసీఆర్ మీద 53 రోజుల సమ్మె చేసినాం, సాధారణంగా చేసినామా? మేము అయ్యా దేహి అని బాంచని అనుకున్నామా? ఇవాళ వీరోచిత సమ్మె చేసి వాళ్ళ మెడలు వంచి ఇవాళ చట్టాన్ని చేపించిన చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని మీరు భయపడి చేయకపోతే మీరేం జవాబు చెప్తారో ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అటువంటివి పెట్టొద్దు. మేము కూలి సంఘాలు, మాకే రాజకీయ పార్టీలో సభ్యత్వాలు లేవు. మేము కేవలం ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, తెలంగాణ ప్రజలకి ఆర్టీసీ బాగా ఆధునీకరణ కావాలా అన్న లక్ష్యం తప్ప ఈ జేఏకి లేదు. ఈ జేఏసీ పటిష్టంగా ఉంది, గట్టిగా ఉన్నాం, కార్మిక మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది కాబట్టి వెనకకు పోయేది లేదు. కాబట్టి ప్రభుత్వం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు వీక్ కావద్దన్నా వట్టి మాటలు మాట్లాడొద్దు, ఒట్టేళ్లతోటి మాట్లాడితే కరెక్ట్ కాదు. మొన్న కూడా చెప్పినాం మేము, అనవసరమైనవి మీరు చెప్పొద్దు, బాధ్యతగా చెప్పండి. గతది అయిపోయింది, గతమోడు వెళ్ళిపోయిండు, మీరు వచ్చిండు, మీ ప్రమాణం ఏమైంది, మీరు ఇస్తా అన్నది ఎందుకు ఇయ్యరు? అవి చెప్పకుండా దాట వేసే ధోరణి చెప్పొద్దు. ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా అనే శాస్త్రం కాదు. ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుంది. ఆర్టీసీ పోతుంది, ఆర్టీసీ ఉద్యోగాలు. హైదరాబాద్లో నిన్ననే కదా మీరు అందరినీ మొదటి విడతలో మీరు వేరే జోన్లకు పోమని చెప్పి అడిగారు. మరి ఉద్యోగాలు ఎవరికి పోము అంటే అర్థమైంది, ఇలా వాళ్ళకి పోయినట్టే కదా. హైదరాబాద్లో ఒక వన్ ఇయర్లో పోతే తెలంగాణ మొత్తం పోతుంది. మాన్య ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నేను దేశంలోనే ఇండియాలో మరి ఆ తెలంగాణ ఆర్టీసీని ఈవీ బస్సులతో తీసుకొస్తా అన్నావు, మంచిదే. మరి అవన్నీ ఇదే కార్పొరేట్ సంస్థల ద్వారా తెచ్చి వాళ్ళ ద్వారా మాకు ఇప్పించి మా ఆస్తులన్నీ ఇవాళ డిపోలన్నీ మీరు తీసుకొని ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తే ఆర్టీసీ పేరు మాత్రమే ఉంటుంది, ఆర్టీసీ ఉండదు. కాబట్టే ఇవాళ ఈ పోరాటం, ఈ తిరుగుబాటు అందుకే వచ్చింది. ఇవాళ ఇంత అశాంతి కూడా కార్మికులు రావడానికి ఈ ప్రభుత్వ వైఖరే తప్ప మేము కాదు అని మీకు చెప్తూ, వెంటనే చర్చలకు పరిష్కారం చేయకపోతే ఇవాళ అర్ధరాత్రి ఫస్ట్ నుంచి కార్మిక సోదరులారా మీరు సిద్ధంగా ఉండండి. ఏమన్నా కానీ మనం తప్పకుండా సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా ఆర్టీసీని కాపాడదాం, ప్రజలకు అంకితం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సిద్ధం 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 సిద్ధం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే we want justice, we want justice, we want justice, we want justice. Thank you.